అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? జూలై 14వ తారీఖు అంటే ఈ నెల 14వ తారీఖు నుంచి కువైట్ లో కాజిం నుంచి సూన్లేకి మారడానికి కానూన్ అనేది మొదలు కాబోతుంది, స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే కువైట్ లో కాజిం వీసా పైన 1 సంవత్సరం పని చేసి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ కపిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ కపిల్ అనుమతి ఇస్తేనే మీరు సూన్లేకి మారే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదైనా కంపెనీలోకి మారాలనుకుంటే 50 దినాలు రుసుము చెల్లించి మీరు వేరే కంపెనీలోకి అయితే మీ వీసాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే మీరు వేరే కంపెనీలోకి మారేటప్పుడు ఏ వీసా పైన మారుతున్నారు సూన్ లో అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సూన్ లో కొన్ని కేటగిరీస్ అనేవి ఉంటాయి. సూన్ లో అహల్ వీసా అని ఒకటి ఉంటుంది, ముబారకల్ కబీర్ అని ఒకటి ఉంటుంది, నఫ్స్ సగీర్ అని ఒకటి ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిక్ వీసా అని ఒకటి ఉంటుంది. ఇట్లా కొన్ని కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఏ వీసా పైన మనము సూన్ లోకి మారితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆల్రెడీగా ఒక వీడియో కూడా నేను చేశాను దీని గురించి. దాంట్లో చాలా మంది ఇంకా కొన్ని డౌట్లు అయితే నాకు కామెంట్లు పెట్టారు. వాటన్నిటికి కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ వీడియోని అయితే షిఫ్ట్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎవరైనా సూన్లోకి మారాలనుకున్నా గానీ మీరు మోసపోకుండా మీ వీసాను మార్చుకునే అవకాశం ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు అందరికి కూడా ఒక విషయం చెప్పాలి. కువైట్ లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మన భారతదేశానికి చెందిన వాళ్ళు ఒక 6 మంది అయితే చనిపోవడం జరిగింది. వేరే దేశానికి చెందిన వాళ్ళు కూడా 2 చనిపోవడం అయితే జరిగింది. తెల్లారుజామున 5:30కి వీళ్ళు డ్యూటీకి అయితే వెళ్తున్నారు. ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా 7వ నెంబర్ రోడ్ లో సైడ్ ఉన్న బ్రిడ్జిని ఢీకొనడం వల్ల స్పాట్ లోనే 6 మంది చనిపోయారు. హాస్పిటల్లో 2 అయితే చనిపోయారు. మొత్తం 8 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. మనం ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఆశలతో, ఎన్నో కష్టాలతో మనం ఇంత దూరం వస్తాం గల్ఫ్ దేశాలకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబం అంతా కూడా రోడ్డును పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవర్ అన్నలు కూడా, ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చేసే చిన్న తప్పు వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కువైట్ లో. నేను ప్రతి వీడియోలో కూడా డ్రైవర్లకు అందరికీ చెప్తూ ఉంటాను, కువైట్ లో ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దండి, రోడ్లు బాగున్నాయి కదా అనేసి 150, 140 వెళ్ళొద్దండి. మీరు 100 కంటే ఎక్కువ వెళ్ళొద్దండి. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. మనం వచ్చింది ఇక్కడ పని చేసుకోవడానికి. మనల్ని నమ్ముకో, మన కుటుంబం బతుకుతుంది. మనకేదైనా జరిగితే మన కుటుంబం రోడ్డును పడుతుంది. మన కుటుంబాన్ని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లో వీడియోస్ చూడకుండా, కొద్దిగా ఫోన్ మాట్లాడకుండా, డ్యూటీ అయిపోయేంత వరకు కొద్దిగా డ్రైవింగ్ మీద ధ్యాస పెట్టి మీరు డ్రైవింగ్ చేసుకోండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎవరైనా సరే కాజిం నుంచి సూన్లోకి మారాలనుకుంటున్నారో, మీరు ఒక కంపెనీలోకి మారాలనుకున్నా, ఒకవేళ మీ కంపెనీలో అవకాశం లేదు, మీరు ఏదైనా బయట మక్తబ్లో మీరు సూన్లోకి మార్చుకోవాలనుకున్నా, మీరు ఖచ్చితంగా సూన్ లో అహల్లీ వీసా పైనే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే అహల్లీ వీసా పైన మీరు మార్చుకున్నారంటే మీకు ఒకవేళ మీరు చేస్తున్న కంపెనీ నచ్చకపోయినా, లేదా మీరు ఏ కపిల్ దగ్గర అయితే మీరు అకామ కొట్టించుకొని ఉంటారో సూన్ లో, ఆ కపిల్ మీకు ఏదైనా ఇబ్బంది పెట్టినా గానీ మీ వీసాను మళ్ళీ మీరు వేరే కంపెనీలకు కావచ్చు, లేదా వేరే మక్తబ్లకు కావచ్చు, వేరే కపిల్ దగ్గరికి కావచ్చు, మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది తొందరలోనే. అంటే మీరు మార్చుకున్న 3 నెలల తర్వాత మీరు ఎక్కడికైనా మీ వీసాను మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒక అవకాశం. రెండొచ్చి అహల్లీ వీసా అనేది ఉంటే మీ చేతిలో, అహల్లీ వీసా పైన మీరు మారారంటే మీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది, ఎక్కడైనా మీకు పని దొరుకుతుంది, మీకు మంచి జీతం కూడా ఉంటుంది. ఇంకా 3వ పాయింట్, ఇప్పుడు మీరు ఎక్కడ కంపెనీలో మీకు అవకాశం చిక్కలేదు, మీరు ఒక మక్తబ్ లో మీరు అకామ కొట్టించుకున్నారు సూన్ లో, ఫ్యూచర్ లో మీకు ఏదైనా కంపెనీలో మంచి అవకాశం వచ్చింది, మంచి జీతం ఉంది, మంచి అవకాశం ఉంది, అక్కడికి మార్చుకోవాలనుకున్నా కూడా వెంటనే మీరు ఆ కంపెనీలోకి మీ వీసాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి అవకాశం ఉంటుంది అహల్లీ వీసా పైన ఉంటే మీ వీసా. అయితే ముబారకల్ కబీర్, నఫ్స్ సగీర్, మజ్రా వీసా ఇలాంటి చిన్న వీసాల పైన మీరు ఒకవేళ సూన్లోకి మారారంటే మీరు మళ్ళీ వేరే వీసాలకు మారడానికి 3 సంవత్సరాల వరకు మీకు మార్చుకునే అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరు గమనించండి. ముబారకల్ కబీర్ గాని, నఫ్స్ సగీర్ గాని, మజ్రా వీసా గాని ఇలాంటివి చిన్న వీసాల పైన మీరు గన మార్చుకున్నారంటే మీ వీసాను, మళ్ళీ మీ వీసాను మార్చుకోవాలనుకుంటే 3 సంవత్సరాల వరకు మీకు మార్చుకునే అవకాశం అనేది ఉండదు. ముబారకల్ కబీర్ వీసాలోకి మార్చుకొని ఉన్నారు, మళ్ళీ మీరు ఒకవేళ అహల్లీ వీసాలోకి మార్చుకోవాలనుకున్నారు, ఫ్యూచర్ లో మీకు అన్ని బాగా తెలిసి అహల్లీ వీసాలోకి మారింటే బాగుండేమో, ఇప్పుడు మార్చుకుందామని అనుకున్నా కూడా మీరు అహల్లీ వీసాలోకి మార్చుకునే అవకాశము ఉండదు. ఎప్పటికీ మీరు అహల్లీ వీసాలోకి మారదు మీ వీసా. ముబారకల్ కబీర్ వీసాలోనే పనిచేయాలి తప్ప అహల్లీ వీసాలోకి మారదు. మీరు కావాలంటే ఇంకా కిందికి వెళ్ళొచ్చు కానీ పైకి అయితే వెళ్ళలేరు. ఓకే, ఇది ప్రతి ఒక్కరు కూడా
గుర్తు పెట్టుకోండి. ఇంకా చాలా మంది అహల్య వీసా అంటే ఎలా ఉంటుందన్న, అహల్య వీసా అంటే ఏమిటి అని అడుగుతున్నారు. నేను మార్చుకునే వీసా అహల్య వీసానా కాదా, అహల్య వీసా అయితేనే నేను మార్చుకుంటాను లేదంటే నేను మారను అని అడగండి. కావాలంటే ఎక్కడైనా మీరు మక్తబ్లో కావచ్చు, లేదంటే పేపర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సూన్ వీసా ఆఫీస్ కాడ పక్కల, వాళ్ళని అడిగినా కూడా సూన్ వీసాలో ఇది ఏ కేటగిరీకి చెందిన వీసా అన్న, ఇది అహల్య వీసానా, ముబారకల్ కబీరా లేదంటే ఏంటి అనేది కూడా చెప్తారు. అక్కడైనా సరే మీరు అడిగి తెలుసుకొని మారండి. ఇంకా తర్వాత వచ్చి ఇదే అవకాశం చూసుకొని చాలా మంది బ్రోకర్లు కూడా మీ దగ్గర నుంచి డబ్బులు దోచేయడానికి కూడా చూస్తారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కువైట్ అతని దగ్గర అకామ కొట్టించుకొని ఉంటారు, అతను తనాదులు ఇవ్వాలి, అతను తనాదులు అయితే ఇచ్చేస్తాడు ఫ్రీగానే, మధ్యలో బ్రోకర్ని పెట్టుకొని మీరు అకామ కొట్టించుకొని ఉంటారు కదా, ఈ బ్రోకర్ మీ దగ్గర నుంచి ఒక 100 200 ఎంత పడితే డబ్బులు లాగడానికి కూడా ట్రై చేస్తాడు. ఎందుకు? ఇది అవకాశం. వాడు తనాదులు ఈయన అంటున్నాడబ్బా, ఇదిబ్బా అదిబ్బా, కావాలంటే ఒక 100 అడుగుతున్నాడే కదా సార్, 200 అడుగుతున్నారు, 200 దినాలు ఇస్తేనే ఇస్తాడంట అని కూడా మీ దగ్గర డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మధ్యలో ఉన్న బ్రోకర్లు. ఇది కూడా కొద్దిగా గమనించి, కావాలంటే డైరెక్ట్ కువైట్ వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను డైరెక్ట్ కువైట్ వాళ్ళతోనే మాట్లాడతా, లేదంటే నన్ను కువైట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, నేను అక్కడికి వెళ్ళే కువైట్ వాళ్ళతోనే మాట్లాడి నేను తనాజులు తీసుకుంటాను గట్టిగా అడగండి. రోజు రోజుకు కువైట్ లో చెకింగ్ అయితే ఎక్కువ అయిపోతుంది. కువైట్ వాళ్ళు కొత్తగా కట్టుకుంటున్న ఇళ్లలో కూడా వెళ్లి పోలీసులు అయితే చెకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా మంది పారిపోయిన వాళ్ళు వచ్చి ఆ ఇళ్లలో వాచ్మెన్ గా పని చేసుకుంటూ ఉంటారని అక్కడికి కూడా వచ్చి చెకింగ్ అయితే చేస్తున్నారు. చాలా చాలా ఎక్కువ అయిపోయింది చెకింగ్ అనేది. కాజిన్ వీసా పైన కువైట్ లో పని చేయడం ఇకపైన చాలా కష్టం. మనకు కాజిన్ వీసా ఇచ్చిన కపిల్ గట్టివాడైతే మంచివాడైతేనే మనం ఇక్కడ పని చేయగలం. కానీ కొద్దిగా ఉల్టా పల్టా వ్యక్తి అయ్యాడు అనుకోండి కువైట్ అతను, మీరు బయట పని చేసుకోవడం కాజిన్ వీసా పైన చాలా కష్టం. ఎవరికైనా వీసా కావాలనుకుంటే డ్రైవర్ వీసా, కాజిన్ వీసా ఉంది. చాలా మంది కాజిన్ వీసా ఉన్నా చెప్పున్నా మేము వచ్చి పని చేసుకుంటాము బయట వీసా అని అడుగుతుంటారు. డ్రైవర్ వీసా, కాజిన్ వీసా ఉంది, బయట వీసా. ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. వీసా రేట్ వచ్చి 700 దినార్లు, 2 సంవత్సరాలు అకామా కొడతారు. ఓకే, మీరు ఎవరైనా కువైట్ లో బయట పని చేసుకోవాలనుకుంటే కాజిన్ వీసా అయితే ఉంది ఆల్రెడీగా. మీరు ఈ రోజు నాకు మీరు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ కాపీలు పెడితే, మీరు డబ్బులు పంపిస్తే రేపే మీకు వీసా అయితే వచ్చేస్తుంది. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.